అక్రమాలకు చెక్ పెట్టాల్సిన రక్షకులే అక్రమ దందాలకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లిలో వెలుగు చూస్తుంది. గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో అనుమానాస్పదంగా ఓ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించిన ఎస్ఓటీ బాలనగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. 8 లక్షల విలువ చేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో 3rd బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ మరొకరిని కానిస్టేబుల్ గా గుర్తించారు. గంజాయి అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన రక్షకులే అక్రమ దందాలకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్ లోని బాచుపల్లిలో వెలుగు చూస్తుంది. గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో అనుమానాస్పదంగా ఓ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించిన ఎస్ఓటీ బాలనగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. 8 లక్షల విలువ చేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో 3rd బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ మరొకరిని కానిస్టేబుల్ గా గుర్తించారు. గంజాయి అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. మొత్తంగా గంజాయిని విక్రయిస్తున్న ఏపీ పోలీసులను అయితే ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది బాలానగర్ లో. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ పద్మ, ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పటివరకే ఎందుకంటే హైదరాబాద్ 3 సిపిలో పరిధిలో మాత్రం ఇటు డ్రగ్స్ గంజాయి మాత్రం అమ్మకాన్ని చేసినా కొనుగోలుదారులు చేసినా కూడా మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్పగా కూడా ఇదే అంశంలో ఎందుకంటే పక్కా సమాచారం బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మాత్రం పక్కా సమాచారంతో మాత్రం అనుమానాస్పదంగా అంటే వీళ్ళకు వచ్చిన ఒక కార్లో మాత్రం గంజాయి వస్తున్న సమాచారాన్ని బట్టి ఒక కార్లో వెతికాయి. అంటే ఈ మారుతి ఈకో కార్ని మాత్రం సెర్చ్ చేయగా దాంట్లో 22 కేజీల గంజాయిని మాత్రం వీళ్ళు పోలీసులు ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చే ఈ అంటే అక్కడ ప్రాథమిక కార్మికులకు ఈ అమ్మకానికి వచ్చిన ఎందుకంటే వీళ్ళు ఆంధ్ర ఏపీ పోలీసులో కాకినాడకు సంబంధించిన 3వ బెటాలియన్లో పనిచేస్తున్న ఇటు మన సాగర్ పట్నాయక్ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కాకినాడలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే వాళ్ళు ఇక్కడ అంటే సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి గంజాయిలో ఎక్కువ భారీ మొత్తంలో సంపాదన వస్తుందన్న కోణంలో వాళ్ళు ఈ ఆశతో మాత్రం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో భారీ ఎత్తున బిజినెస్ ఈ గంజాయి డ్రగ్స్ ఎక్కువగా ఉండడం సందర్భంగా ఇక్కడ కస్టమర్లను మాత్రం ఇక్కడికి మన వీళ్ళని ఈ ఒక గ్రూప్ని వీళ్ళు ఈ మాఫియాని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేరుగా పట్టుబడ్డట్టు తెలుస్తుంది పద్మ. దాదాపుగా దీని వాల్యూ కూడా 8 లక్షలకు పైగా, మార్కెట్లో మాత్రం 8 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది పద్మ. మామూలుగా సామాన్య వ్యక్తులే ఇలాంటి దారుణాలకి పాల్పడితే సహించని పరిస్థితి, అలాంటి వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీసులే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే ఏ విధంగా చూడాలంటారు? అసలు పోలీసులే ఇలాంటి పరిస్థితికి వచ్చారంటే గంజాయి అనేది ఒక సామాన్య వ్యక్తులు ఏమన్నా ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తే వాళ్ళని మందలించాల్సింది పోయి పోలీసులే ఇలాంటి పనులు చేస్తున్నారంటే మరి ఇలాంటి పరిస్థితి మనం ఏ విధంగా చూడాలంటారు? రైట్ పద్మ, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణలో కావచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సిపి పరిధిలో ఇటు సైబరాబాద్ కావచ్చు ఇటు రాచకొండ ఇటు మరియు హైదరాబాద్ 3 సిపిలు ఇప్పటికే కూడా ఎందుకంటే గంజాయి కావచ్చు ఇటు డ్రగ్స్ ఎందుకంటే మత్తు పదార్థాలకు ఎందుకంటే ఎక్కువగా యువత మాత్రం దీనికి అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇటు డ్రగ్స్. ఎందుకంటే మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పలు రిసార్ట్స్లో కావచ్చు నైట్ పార్టీలలో కావచ్చు లేదు అనంటే ఇప్పుడు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్లో ఎక్కువగా ఈ మత్తు పదార్థాలు ఎక్కువ. దాంట్లో ఈ గంజాయి చూసుకుంటే వేల కోట్ల దాదాపుగా మనం ఈ రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలోనే కొన్ని వేల కిలోల పట్టుబడుతుంది పోలీస్ అధికారులు. కానీ దీంట్లో ఈ కానిస్టేబుల్సే వీళ్ళు దీనికి ఎడిక్ట్ అవ్వడం, డబ్బు సంపాదించుకోవడానికి దీన్ని ఎంచుకోవడం మాత్రం ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకంటే వీళ్ళు ఇది మొదటిసారి అని కూడా ఈ శ్రీనివాస్ కావచ్చు లేదు అని అంటే సాగర్ పట్నాయక్ కూడా ఇది మాది మొదటిసారి అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం గతంలో కూడా ఎవరికైనా వీళ్ళు అమ్మారా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చారన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో సామాన్యులు ఎందుకంటే నార్మల్గా ఈ డబ్బు సంపాదించుకోవడానికి పనిచేస్తున్న వాళ్ళని పట్టుకునే పోలీసులే ఈ రకంగా చేస్తే మాత్రం ఎలా అని కూడా కొంత వేచి చూడాల్సిందే పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.